హాయ్ హలో అందరికీ నమస్తే అండి. నా పేరు పాషా. నేను ఉండే లొకేషన్ తెలంగాణ స్టేట్ సూర్యాపేట డిస్ట్రిక్ట్, సూర్యాపేట పక్కన ఎండ్లపల్లి అనే గ్రామం అండి. మాకు తెలంగాణ స్టేట్ సూర్యాపేట డిస్ట్రిక్ట్, సూర్యాపేట లోకల్ పాత బస్టాండ్ రోడ్లో నవోదయ స్కూల్ ఆపోజిట్లో జెన్యూన్ కార్స్ తెలంగాణ అనే కార్ బజార్ అయితే ఉందండి. మన ఛానల్ పేరు కూడా జెన్యూన్ కార్స్ తెలంగాణ, మన ఆఫీస్ పేరు, మన కార్ బజార్ ఏదైతే ఉందో కార్ బజార్ పేరు కూడా జెన్యూన్ కార్స్ తెలంగాణ అండి. ఈరోజు వీడియో ఏంటంటే కార్ సేల్ చేసేటువంటి వీడియో అండి. కార్ అయితే అమ్మకానికి ఉంది. కార్ డీటెయిల్స్లోకి వచ్చినట్టయితే ఆఫ్ చేసి హ్యుందాయ్ i10 ఎరా వేరియంట్ అండి. హ్యుందాయ్ i10 ఎరా వేరియంట్ తక్కువ బడ్జెట్లో చాలామంది కార్లు అడుగుతున్నారు కాబట్టి ఢిల్లీ కార్లు వాళ్ళ కోసమని కార్ అయితే తీసుకురావడం జరిగింది. హ్యుందాయ్ i10 ఎరా వేరియంటు పెట్రోల్ వర్షను, ఓన్లీ పెట్రోల్, సిఎన్జి కానీ ఎల్పిజి కానీ ఏది లేదు. 2009 మోడలు. వెహికల్ పర్ఫెక్ట్ ఉందండి. 36,000 కిలోమీటర్ తిరిగింది. జెన్యూన్ రేటింగ్. బానట్ నుంచి డిక్కీ వరకు, ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ గ్లాసు మారలేదు. ఆల్ ఒరిజినల్ ఉంది. వెహికల్ పర్ఫెక్ట్ ఉందండి. చాలా తక్కువ రేట్లో అంటే తక్కువ రేట్లోనే ఉంది, ఎక్కువ రేటు కూడా లేదు. ఈ కారు ఢిల్లీలోనే ఇతర వ్యక్తులు ఢిల్లీలోనే ఈ కారు 150,000 అక్కడనే సేల్ చేస్తున్నారండి. మనకు అవసరం లేదండి. ఏదున్నా సరే 5,000, 6,000, 10,000 లోపు, ఈ బడ్జెట్లో 10,000 లోపు మిగిలిన చాలు. మన బిజినెస్ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలనే ఉద్దేశంతో మనం అయితే పనిచేయడం జరుగుతుంది. మన ప్రైస్ ఏదైనా సరే రీజనబుల్గా ఉంటుంది. వెహికల్ ఏదైనా సరే క్వాలిటీ వెహికల్ ఉంటుంది, పర్ఫెక్ట్ ఉంటుంది. హ్యుందాయ్ i10 ఎరా వేరియంటు 2009 మోడలు, 36,000 కిలోమీటర్ తిరిగింది. జెన్యూన్ రేటింగు. ఓన్లీ పెట్రోల్ వర్షన్ అండి. వెహికల్ అయితే చాలా బాగుంది. ఢిల్లీ వెహికల్ అండి. మన తెలంగాణ సూర్యాపేటలో మా ఆఫీస్లో ఉంది కారు. ఢిల్లీ వెహికల్ మన తెలంగాణ సూర్యాపేట మా ఆఫీస్లో ఉంది. కార్ కాస్ట్ ఒకటే చెప్తున్నాను, 150,000 ఇదే ఫిక్స్డ్ రేట్ అండి. ఇందులోనే కమిషను, ఇందులోనే ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ అండి. అంటే కంటైనర్ ఛార్జ్ 20,000 రూపాయలు మేమే కట్టేసినాం. ట్రాన్స్పోర్టు ఇందులోనే, మా కమిషను 7,000 ఇందులోనే, 3,000 రూపాయలు ఎన్ఓసికి ఇందులోనే. అంటే 30,000 రూపాయలు ఇవే ఉన్నాయి. అంటే మీకు పడ్డది 120,000. కారు 120,000 పడ్డట్టు మీకు. ఇదే కారు ఢిల్లీలో చాలామంది 150,000కు సేల్ చేయడం జరుగుతుంది. చాలామంది అవసరం లేదండి. మనకు ఒక 6,000, 7,000 మిగిలిన సాలు మనకు సంతోషం అండి. ఎక్కువ ఆశించాం. ఏదైనా సరే జెన్యూన్గా చేస్తాం. బిజినెస్ జెన్యూన్గా ఉంటుంది మనది. ఓకే అండి. వెహికల్ ఒకసారి చూద్దాం. చీకటి పడుతుంది. ఓకే అండి, చూడొచ్చు. చాలా పర్ఫెక్ట్ ఉందండి వెహికల్. ఇదొకటి రైట్ సైడ్ ఒకటి పార్కింగ్ లైట్ ఒకటి పోయింది. మీరు అదేముంది, ఒక 50 రూపాయల పని. మీరు వేయించుకుంటారన్నా వేయించుకోవచ్చు, లేకపోతే మేమైనా వేసి ఇస్తాం. ఫ్రంట్ గ్రిల్ చూడొచ్చు. గ్రిల్ కానీ బంపర్ కానీ ఎటువంటి డ్యామేజ్ కాలేదు. బానట్ మీద కూడా ఎటువంటి స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ ఎక్కడ లేవండి. చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంది వెహికల్. పర్ఫెక్ట్ ఉందండి వెహికల్. చిన్న చిన్న టచ్అప్లు అయితే జరిగినాయండి. లెఫ్ట్ సైడ్ వ్యూ చూడొచ్చు. లెఫ్ట్ సైడ్లో కూడా ఎటువంటి స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ ఎక్కడ లేవు. కనపడినట్టయితే చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయండి. అవి దగ్గరికి వెళ్తేనే కనపడతాయి. ఇక 2009 అంటే ఇక ఆ మాత్రం ఉండడం పెద్ద విషయం కాదు. దగ్గరికి వెళ్తే కనపడినట్టు స్క్రాచెస్ ఉన్నాయి. వెహికల్ అయితే ఓవరాల్గా అయితే పర్ఫెక్ట్ ఉందండి. టైర్లు అయితే 4 టైర్లు కూడా సీల్ టైర్లు అండి. స్టెప్పిన్ కూడా ఒక 70-80% ఆల్మోస్ట్ అది కూడా సీల్ టైర్ అండి. 90%గా స్టెప్పిన్ ఉంది. ఇక టైర్లు అయితే చూడాల్సిన అవసరం లేదు. షాకర్ కంప్లీట్ ఒరిజినల్. పర్ఫెక్ట్ ఉంది వెహికల్. డోర్లు అయితే ఏ డోర్ కూడా చేంజ్ కాలేదండి. ఏ డోర్ కూడా చేంజ్ కాలేదు. కంపెనీ డోర్లే ఉన్నాయి, కంపెనీ గ్లాస్లే ఉన్నాయి. పవర్ విండోస్ వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి. ఇంటీరియర్ వ్యూ చూడొచ్చు ఎంత నీట్గా ఉందో. 150,000 బడ్జెట్లో చాలామంది అడగడం జరుగుతుంది. ఈ కారు ఇక్కడ లోకల్లోనే మనకు వచ్చేసి 2 లక్షల నుంచి 2,20,000 వరకు మార్కెట్ ఉందండి. మంచిగున్న వెహికల్కి అయితే మనకు 150,000 ఇక్కడ మనం ఇస్తున్నాం. అంటే ఇందులోనే కమిషన్, ఏది ఎక్స్ట్రా ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఇందులోనే కమిషను, ఇందులోనే కంటైనర్ ఛార్జెస్. 150,000 ఇచ్చి బండి తీసుకోవచ్చు. 30,000 ట్యాక్స్ వస్తుందండి. ఆ పైన మీకు ఒక 10,000 రూపాయలు ఏజెంట్ కమిషన్ అనేది అది ఇదే వస్తుంది. 190,000 బండి అనేది మీకు పర్ఫెక్ట్ బండి సెట్ అయింది. 36,000 కిలోమీటర్ తిరిగింది. జెన్యూన్ రేటింగ్ అండి. వెహికల్ అయితే పర్ఫెక్ట్ ఉంది. పిల్లర్స్ అయితే మీరు చూడాల్సిన అవసరం లేదు. ఇక మనం తెచ్చిన వెహికల్ అంటే మీరు డౌట్ పడాల్సిన అవసరం లేదు. చూడొచ్చు పర్ఫెక్ట్ ఉంది. ఏ పిల్లర్ కూడా ఏది కూడా నాన్ యాక్సిడెంట్ వెహికల్. ఇది 100కి 100% నాన్ యాక్సిడెంట్ వెహికల్ అండి. వెనకాల సీట్ కవర్స్ చూసుకోవచ్చు. సీట్ కవర్స్ వచ్చేసి 100కి 80 నుంచి 90% సీట్ కవర్స్ ఉన్నాయండి. చూడొచ్చు. ఎరా వేరియంట్ కాబట్టి వెనకాల మాన్యువల్ విండోసే వస్తాయండి. ఫ్రంట్ 2 పవర్ విండోస్ వస్తాయి. రూఫ్ కూడా చూడొచ్చు. రూఫ్ కూడా చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంది.
సీట్ కవర్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి. బాడీ లైనింగ్ ముఖ్యంగా చూడొచ్చు. బాడీ లైనింగ్ అనేది ఎక్కడ డిస్టర్బ్ అయితే కాలేదు, పర్ఫెక్ట్ ఉంది. ఎక్కడ బాడీ లైనింగ్ అనేది డిస్టర్బ్ అయితే కాలేదండి. చూడొచ్చు మీరు. డోర్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి. ఒకసారి లెఫ్ట్ అండ్ రియర్ వ్యూ చూడొచ్చు ఒకసారి, ఎంత పర్ఫెక్ట్ ఉందో వెహికల్. చిన్న ఫ్యామిలీకి చాలా మంచి వెహికల్ అండి ఇది. తక్కువ బడ్జెట్లో కావాలని చాలామంది కాల్ చేస్తున్నారు. ఈ వెహికల్ నాకు తెలిసి ఉండదు, స్పాట్లో వెళ్ళిపోద్ది అనుకుంటున్నాను నేను. చూడొచ్చు వెనకాల కూడా చూడొచ్చు. వెనకాల కూడా ఎటువంటి స్కాచెస్ కానీ డెంట్స్ కానీ ఎక్కడ లేవండి. చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంది. ఇక చిన్న కనపడినట్టయితే చిన్న స్కాచెస్ అయితే ఉంటాయండి. అవి దగ్గర పోతేనే కనపడతాయి. చిన్న స్కాచెస్ అంటే సొట్టలు కాదు, చిన్న స్కాచెస్. చూడొచ్చు వెనకాల కూడా చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంది. పర్ఫెక్ట్ ఉందండి వెహికల్. రూఫ్ కూడా చూడొచ్చు. రూఫ్ కూడా చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంది. ఒకసారి వెనకాల నుంచి వ్యూ చూడొచ్చు. స్టెప్నీ స్పేస్ చూడొచ్చండి. స్టెప్నీ స్పేస్లో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. చీకట్లో కొంచెం కనపడతలేదు కానీ స్టెప్నీలో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. పర్ఫెక్ట్ ఉంది వెహికల్. డిక్కీ జాయింట్స్ కూడా కంప్లీట్ ఒరిజినల్ అండి. నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఇది. మీరు యాక్సిడెంట్ అని డౌట్ పడాల్సిన అవసరం లేదు. క్వార్టర్ ప్యానల్ పంచెస్ కూడా చూడొచ్చు. డిక్కీ జాయింట్స్ కూడా కంప్లీట్ ఒరిజినల్ ఉంది. చూడొచ్చు రైట్ సైడ్ క్వార్టర్ ప్యానల్ కూడా కంప్లీట్ ఒరిజినల్. డిక్కీ కూడా కంప్లీట్ ఒరిజినల్ అండి. చూడొచ్చు మీరు. చీకటి పడుతుంది. డిక్కీ కూడా కంప్లీట్ ఒరిజినల్. ఓకే అండి. రియర్ అండ్ రైట్ సైడ్ వ్యూ చూడొచ్చు. రియర్ అండ్ రైట్ సైడ్ వ్యూ ఎంత నీట్గా ఉందో వెహికల్. చాలా పర్ఫెక్ట్ ఉంది. 4 సీల్ టైర్లు అండి. 5 సీల్ టైర్లు అని చెప్పాలి. స్టెప్పిన్ కూడా 90%గా ఉంది. ఆల్మోస్ట్ 90-95%గా ఉంది స్టెప్పిన్. రైట్ సైడ్ డోరు, సెకండ్ డోరు పర్ఫెక్ట్ ఉంది. ఎక్కడ రిప్లేస్మెంట్ జరగలేదు. బాడీ లైనింగ్ ముఖ్యంగా మీ కార్ అయినా ఏ కార్ అయినా ఎక్కడ తీసుకున్నా సరే బాడీ లైనింగ్ అనేది మీరు చూసుకోవాలి. బాడీ లైనింగ్ అనేది ఎప్పుడైనా స్ట్రేట్గా ఉండాలి. ఇది మిస్ అయిందంటే కథం కదా, దాని లైఫ్ అనేది నా దృష్టిలో అయిపోయినట్టే. ఇది బాడీ లైనింగ్ మిస్ అయితే దాని లైఫ్ అనేది అయిపోయినట్టే అండి. బాడీ లైనింగ్ అనేది పర్ఫెక్ట్ ఉంది. డ్రైవర్ సైడ్ డోర్ కూడా చూడొచ్చు. బానట్ లేపు టైం వేస్ట్ ఎందుకు. రైట్ సైడ్ డోర్ కూడా కంప్లీట్ కంపెనీ డోరే అండి. ఇంటీరియర్లోకి వచ్చినట్టయితే డాష్ బోర్డ్ వ్యూ చూడొచ్చు. 35,976 అండి. 36,000 అని చెప్పిన నేను. ఒరిజినల్ రేటింగ్ ఇది. ఈ మీటర్ మీద కవర్లు కూడా పూర్తిగా చినగలేదు. చూడొచ్చు మీరు. మీటర్ మీద కవర్లు కూడా పూర్తిగా చినగలేదు. చూడొచ్చు మీరు. ఇప్పుడు మన జింపి వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. పర్ఫెక్ట్ ఉంది అది. సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అయిందండి. ఎలాంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. క్లస్టర్లో కూడా ఎలాంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు. ఇది హ్యాండ్ బ్రేకు, అది ఫ్యూయల్. క్లస్టర్లో కూడా ఎలాంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు. మ్యూజిక్ సిస్టమ్ ఉంది. డాపిక్ కంపెనీది, వర్కింగ్ కండిషన్లో ఉంది. మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. గేర్లు అయితే పర్ఫెక్ట్ ఉన్నాయి. ఏసీ కూడా పర్ఫెక్ట్ ఉందండి. అసలు ఈ చిన్న కారు మీరు ఏసీ కూడా చిల్డ్ ఏసీ, మాన్యువల్ ఏసీ, చిల్డ్ ఏసీ పర్ఫెక్ట్ ఉంది. ఒకసారి కోటర్ సైడ్ డోరు సీట్ కూడా చూడొచ్చు. చాలా నీట్గా ఉంది. సన్ ప్యాడ్ కవర్స్ కూడా ఇంతవరకు పూర్తి చేయలేదండి. అంత నీట్గా మెయింటైన్ చేయడం జరిగింది వెహికల్. ఈ చిన్న వెహికల్స్ అనేది ఎక్కువ వాడరండి ఢిల్లీలో, అందుకనే ఢిల్లీ వెహికల్ కోసం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. సన్ ప్యాడ్ కవర్స్ కూడా ఇంతవరకు చిన్నలేదు. రూఫ్ లైట్ కూడా పర్ఫెక్ట్ ఉంది. హీటర్ అన్నీ పర్ఫెక్ట్ పనిచేస్తున్నాయండి. మాన్యువల్ ట్రాన్స్మిషన్ వర్కింగ్ కండిషన్లో ఉంది. అన్నీ పర్ఫెక్ట్ ఉన్నాయి. ఇంజన్ ఆఫ్ చేస్తా, ఒకసారి ఇంజన్ చూపిస్తా. ఇంజన్ చూడొచ్చండి. ఇంజన్ అయితే ఎక్కడ ఆయిల్ లీకేజ్ కానీ ఏది లేదండి. పర్ఫెక్ట్ ఉంది. బండి విషయంలో చూడాల్సిన అవసరం లేదని, ఇక ఈ బండి విషయంలో చూడాల్సిన అవసరం లేదు. పర్ఫెక్ట్ ఉంది. ఎక్కడ ఏ రిమార్క్ లేదు. బానట్ కూడా చూడొచ్చు. కంప్లీట్ ఒరిజినల్. ఎక్కడ డెంటింగ్ కానీ పెయింటింగ్ కానీ ఏది జరగలేదు. చూడొచ్చు. ఎక్కడ సొట్టలు తీయడం అలాంటిది ఏది లేదు. పర్ఫెక్ట్ ఉంది. ఒకసారి
ఫ్రంట్ అండ్ రైట్ సైడ్ వ్యూ, ఫ్రంట్ అండ్ లెఫ్ట్ సైడ్ వ్యూ. దా పట్టుకో. ఓకే అండి, వెహికల్ అయితే చూశారుగా. వెహికల్ అయితే పర్ఫెక్ట్ ఉందండి. తక్కువ బడ్జెట్లో చిన్న ఫ్యామిలీకి ఎవరైతే కావాలనుకుంటున్నారో నాకు చాలామంది కాల్ చేస్తున్నారు, అన్న తక్కువ బడ్జెట్లో కావాలన్నా, తక్కువ బడ్జెట్లో కావాలని చాలామంది కాల్ చేస్తున్నారు. నాకు తెలిసి వెహికల్ పెట్టిన స్పాట్లోనే అమ్ముడుపోద్ది అనుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి దీని డీటెయిల్ చెప్తున్నాను. హ్యుందాయ్ i10 ఎరా వేరియంటు 2009 మోడలు, పెట్రోల్ వర్షను, 36,000 కిలోమీటర్ తిరిగింది, జెన్యూన్ రీడింగ్ అండి. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది, సింగిల్ కీ అయితే అవైలబుల్లో ఉంది. ఈ కార్ కాస్టు 1,50,000, ఇదే ఫిక్స్ రేటు. ఇందులోనే కమిషను, ఇందులోనే ట్రాన్స్పోర్ట్ ఛార్జీ, ఇందులోనే ఎన్ఓసి కూడా మేమే ఇస్తాం. ఎన్ఓసి తీయాలంటే 3,000, మా కమిషన్ 7,000, 10,000, ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ 20,000, ఇవే 30,000 ఉన్నాయి. మీకు బండి పడ్డది 1,20,000 పడ్డట్టు. ఇదే కారు ఢిల్లీలో 1,50,000 అమ్ముతున్నారండి. కమిషన్ వేరు తీసుకుంటున్నారు. ఓన్లీ ఆ కారు రేటే 1,50,000 అమ్ముతున్నారు. వాళ్ళ కమిషన్ ఒక 7,000 అట్లా తీసుకుంటున్నారు. వాళ్ళ కంటైనర్ ఛార్జెస్ అయ్యి ఒక 20,000, 1,75,000, 1,78,000 పడుతుందండి ఇదే కారు. ఎన్ఓసికి వేరే తీసుకున్నారు, 1,80,000 పడుతుంది వాళ్ళ లెక్కకు వస్తే. మనది 1,50,000, ఏదైనా సరే జెన్యూన్గానే చేస్తాం మనం బిజినెస్. ఆ డబ్బులు అనేది ఎక్కువ ఆశించమండి. ఏదున్నా సరే మనది కొద్దిగా చూసుకొని బిజినెస్ అనేది ఎక్కువ చేయాలని ఆశిస్తున్నాం మేము. ఎక్కువ మార్జిన్ అనేది మాకు అవసరం లేదండి. ఏదున్నా సరే జెన్యూన్ అని చెప్తాను, జెన్యూన్గానే వెహికల్స్ చేస్తాం, జెన్యూన్గానే వెహికల్స్ అమ్మడం జరుగుతుంది. ఇంతవరకు కూడా మనం నమ్మి ఎన్నో వెహికల్స్ ఎంతోమంది తీసుకున్న వాళ్ళకు చాలా నా హృదయపూర్వక ధన్యవాదాలు. 1,50,000 అండి, ఢిల్లీ రిజిస్ట్రేషన్ వెహికల్, ఢిల్లీ బండి, మన సూర్యాపేట తెలంగాణలో ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైల్స్లో నెంబర్ ఉంటే కాల్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి.